శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమ. బంధువులు కానీ మిత్రులు కానీ మన ఇంటికి వచ్చినప్పుడు అబ్బా వీళ్ళు వచ్చినారు కదా, ఎంత బాగుంది, ఎంత సంతోషం కలిగింది అని సంతోషపడేవాళ్ళు లోకల్లో కొంతమంది ఉంటారు. కొన్ని సందర్భాలలో ఎవరింటికైనా మనం వెళ్ళినప్పుడు అబ్బా వీళ్ళు ఎందుకు వచ్చినారు, ఎప్పుడు వెళ్ళిపోతారు అని బాధపడేవాళ్ళు, ఎదురు చూసేవాళ్ళు మరికొందరు ఉంటారు. రెండు రకాలుగా ఉంటారు. అయితే మనం ఎటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళాలట అంటే, ఏహ్యాగచ్చ సమాశ్రయ ఆసనమిదం కస్మాత్ చిరా దృశ్యసే కా వార్త అతి దుర్బలోసి కుశలం ప్రీతోస్వితే దర్శనాత్ ఏవం ఏ సముపాగతాన్ ప్రణయినః ప్రహ్లాదయంత్యాదరాత్ తేషాం యుక్తమశంకితేన మనసా హర్మ్యాని గంతుం సదా. ఎవరైనా రాగానే, బంధువులైనా మిత్రులైనా రాగానే ఏహి ఆగచ్చ, రండి రండి లోపలికి రండి. ఏహి ఆగచ్చ సమాశ్రయ ఆసనమిదం, ఇదిగో కుర్చీ కూర్చో, ఇక్కడ కూర్చో. కస్మాత్ చిరాదృశ్యసే, ఎన్ని రోజులైంది నిన్ను చూడక, ఎంత కాలమైంది మనం కలవక. కా వార్త, ఏమేమి విశేషాలు. అతి దుర్బలోసి, ఆయన ఎంతలా ఉన్నప్పటికీ కూడా ఏమయ్యా ఇంత చిక్కిపోయినావేంటి, లేక మిత్రుడైనట్టయితే ఏమిరా ఇంత చిక్కిపోయినావేంటి. అతి దుర్బలోసి కుశలం, అంత క్షేమమేనా. ప్రీతోస్మితే దర్శనాత్, నీ దర్శనం వల్ల, ఇవాళ నిన్ను చూడటం వల్ల నాకెంతో సంతోషం కలుగుతున్నది, ఆనందం కలుగుతున్నది. ఏహ్యాగచ్చ సమాశ్రయాసనమిదం కస్మాచ్చిరా దృశ్యసే కా వార్త అతి దుర్బలోసి కుశలం ప్రీతోస్మితే దర్శనాత్ ఏవం ఏ సముపాగతాన్ ప్రణయినః. ఈ రకంగా ఎవరైతే ప్రేమతో ఆప్యాయతతో రమ్మని కూర్చొమ్మని ఆదరించి గౌరవిస్తారో అటువంటి వాళ్ళ ఇంటికి ప్రహ్లాదయంత్యాదరాత్ తేషాం యుక్తం అశంకితేన మనసా హర్మ్యాని గంతుం సదా. ఏమాత్రం అనుమానించకుండా వీళ్ళు మనవాళ్ళు, నా మిత్రుడు, నా బంధువులు అని వాళ్ళ ఇంటికి ఏమి సందేహించకుండా నిరభ్యంతరంగా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళవచ్చును, వెళ్ళి రావచ్చును. ఇటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కానీ వీళ్ళు ఎందుకు వచ్చినారు, ఎప్పుడు పోతారు అని బాధపడే వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. వాళ్ళతో స్నేహము కానీ బంధుత్వము కానీ అంతగా రాణించదు అని తాత్పర్యము. శ్రీ లోకా సమస్తా సుఖినో భవంతు.